ఇవ్వాలి, వాళ్ళకే మీరు 30% ఇవ్వని చెప్పిన వాళ్ళు ఎవరు కృష్ణా నదీ జలాల్లో శాశ్వతంగా నష్టం చేసింది ఎవరని చెప్పి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. వీళ్ళు పోయాట సభలు పెడతారట, పోయి సభలో ముందు చెప్పండి, మేము ఆంధ్రాకి అప్పచెప్పినాం, మరి నీళ్ళని మీరు తీసుకోకుండా మేము అప్పచెప్పినాం, మేము లిఖితపూర్వం ఇచ్చేసినాం అని వీళ్ళు చెప్పొచ్చి ఇక్కడ ఏదేదో మళ్ళీ మాట్లాడుతున్నారు. అచ్చా, ఇంకో ముఖ్యమైన విషయం మీకు తెలవాలి. ఈ 299లో కూడా పాలమూరు రంగారెడ్డి లేదు. ఏది ఇక్కడ 299 టీఎంసీ అడిగింది కదా, ఏది మరి అంటే 2020లో కూడా, అంటే వాళ్ళకి పాలమూరు రంగారెడ్డి కట్టాలని చిత్తశుద్ధి ఉంటే 2020లో ఫర్దర్ అరేంజ్మెంట్స్ వరకు ఇట్లనే కొనసాగిద్దాం. ఏది 299 అని 512 ఒప్పుకున్నారు కదా, దీంట్లో పాలమూరు రంగారెడ్డి లేదు, ఆ 90 టీఎంసీ లేదు. అచ్చా, మేమేం అడిగినాం ఇప్పుడు వచ్చినాక 811లో మాకు 555 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మేము అడిగినాం. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే మరి ఏది మెయిన్ ప్రాజెక్ట్స్ ఏది కూడా పాలమూరు నల్గొండ జిల్లాలో మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఆ 299 టీఎంసీలో వాళ్ళు నీళ్ళు అడగలే, పాలమూరు రంగారెడ్డికి అడగలే, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్కి అడగలే. సరే, భీమా అంటే అంతకుముందే ఉందనుకోండి, ఓకే. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్కి నీళ్లు అడగలే వాళ్ళు, ఈ 290 అడగలే వాళ్ళు. ఎస్ఎల్బిసి టనల్కి అడగలే, డిండికి అడగలే. మరి ఇది ఈ రెండు జిల్లాలకి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాకి ఇంత మోసం దగా చేసి వాళ్ళు ఈరోజు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందో ఆలోచన చేయండి. 10 ఏళ్లలో మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఏం ప్రాజెక్టులు కట్టినాయంటే, ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి పూర్తి చేసింది, ఒక్క ప్రాజెక్ట్ లో సబ్స్టాన్షియల్ ఆయకట్టిస్తుందని చెప్పండి. కాళేశ్వరంలో కడితే 3 బ్యారేజీలు కొలాప్స్ అయిపోయినాయి. ఈ పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారాం సాగర్ లో 8,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. దేవాదుల అంతకు ముందు నుంచి పెండింగ్ అట్టనే మరి వాళ్ళ టైంలో పెద్ద ప్రోగ్రెస్ కాలే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడతారు. టిఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఉండి 17.72 lakh బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 1.83 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు సంతృప్తికరంగా పూర్తయిందో చెప్పాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు నాగార్జున సాగర్ ఎవరు కట్టినరు, శ్రీశైలం ఎవరు కట్టినరు, జూరాల ఎవరు కట్టినరు, ఎస్ఆర్ఎస్పి ఎవరు కట్టినరు, ఎల్లంపల్లి ఎవరు కట్టినరు, మంజీరా ఎవరు కట్టినరు, సింగూరు ఎవరు కట్టినరు, కడిమ ఎవరు కట్టినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ శాఖకి, ఇరిగేషన్ ప్రాజెక్టులు గొప్ప చరిత్ర ఉండే. ప్రాజెక్టులు మంచిగా సమర్థవంతంగా కట్టి మరి పూర్తి చేసి నీళ్ళిచ్చిన ఒక సాంప్రదాయం ఉండే. వీళ్ళిచ్చిన వచ్చిన తర్వాతనే ఆ హెడ్ వర్క్ చేసి ఒక ట్రంక్ లైన్ వేసేసి వచ్చిన కమిషన్ జేబులు వేసుకొని ఓహో అయిపోయింది పంపేసుకొని సంబరాలు చేసుకోవడం. మరి ఈ విషయం కూడా నేను మనవి చేస్తూ ఇంకా 2 విషయాలు నెక్స్ట్ స్లైడ్ పెట్టడమా. ఇది తెలంగాణ చరిత్రలో నిలబడాల్సిన అంశం. ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై అక్రమంగా కట్టిస్తుంటే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారితో కోఆపరేట్ చేసిన విషయం మరి డేట్స్ వగైరాతో చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు, ఇది భారత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇదే అభిప్రాయం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపేసే విధంగా, టెండర్ ఆపేసే విధంగా మీటింగ్ పిలిస్తే లేదు
మేము తర్వాత వస్తామని చెప్పి టెండర్ అయిపోయినాక మరి ఆ తర్వాత ఆ అక్టోబర్లో ఎక్కడో ఆ మీటింగ్ పెట్టుకున్నారు. నేను ఈరోజు చెప్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శ్రీశైలం బాటం నుంచి 797 లెవెల్ నుంచి 3 టీఎంసీ పర్ డే కృష్ణా నది జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించే నీటిని తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దోదడ పడరు, వాళ్ళతో కుమ్మక్కైనరు. ఇది తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రజలకి మరి కృష్ణా నదీ జలాల విషయంలో దిస్ ఇస్ రియల్లీ డార్క్ చాప్టర్ ఇన్ తెలంగాణ ఇరిగేషన్ హిస్టరీ. మేము వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై పోరాడి ఈ రోజు పనులు ఆపించిన విషయం మేము చెప్తున్నాం. అంటే కట్టనిచ్చినోడు కృష్ణానది జలాల విషయంలో అని గొప్ప చేసిండా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేము వచ్చినాం, ఆగిపోయింది. మీరు ఎవరైనా పోయి ఇప్పుడు ఆడ చూడండి, ఆడ పనులు జరుగుతలేవు. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇంకోటి. సరే, ఇది నేను ముందు కూడా చెప్పిన, మరోసారి గుర్తు చేస్తున్నాను మీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి కృష్ణా నదీ జలాలు అక్రమంగా తరలించే కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు అప్పటి వరకు 4.1 టీఎంసీ పర్ డే ఉంటే వారు ఇంత అద్భుతంగా పరిపాలించారు. మరి తెలంగాణ వాటర్ రైట్స్ ఎంత అద్భుతంగా మన వాటర్ రైట్స్ కాపాడినంటే ఆయన దిగిపోయే నాటికి దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డ్రా వాటర్ ఇల్లీగల్లీ ఫ్రమ్ కృష్ణా రివర్ గ్రూ టు 13.06 టీఎంసీ పర్ డే. మరి వీళ్ళు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ కి దగా జరుగుతుంది, మోసం అవుతుంది, మేము పోయి ఏదో చేస్తామంటారు వీళ్ళు. దిస్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్, దీస్ ఆర్ డాక్యుమెంట్స్. నేను మీకు ఎవరికి ఈ ఫిగర్సే కాదు, దీన్ని ఎన్నుకున్న